హలో ఫ్రెండ్స్, డైలీ వర్క్ లోడ్స్ని తప్పించుకొని రిలాక్స్ అయ్యి రీఛార్జ్ అవ్వాలనుకుంటే ఒక 2-3 రోజులు అవుటింగ్స్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. సరదాగా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో లేదా నేచర్తో మనకిష్టం వచ్చినట్లు మన టైంని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా. మనం అనుకోకుండా ఏదైనా ప్లాన్ చేసుకోకుండా, అంటే ముందు ప్లాన్ చేసుకోకుండా జస్ట్ తొందరగా ఈ వర్క్ స్ట్రెస్ని తప్పించుకొని రిలాక్స్ అవ్వాలి అనుకుంటే మన దగ్గర ప్లేసెస్కి, అంటే తక్కువ బడ్జెట్తో మన దగ్గరగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళి రీఫ్రెష్ అయ్యి వచ్చేసేయచ్చు. సో దానికి 2 nights 3 days ఫుల్ టూర్ డీటెయిల్స్. ఇది మేము వెళ్ళిన తెలంగాణలో నియర్ టు వరంగల్, అంటే వరంగల్ దగ్గర ప్లేసెస్. ఫస్ట్ డే మేము మార్నింగ్ అరౌండ్ 6:30కి కార్లో బయలుదేరి వరంగల్ దగ్గరగా ఉన్న రామప్ప టెంపుల్కి వెళ్ళాము. ఇది కాకతీయ కాలంలో నిర్మించిన చాలా పురాతనమైన ఓల్డ్ టెంపుల్. ఇక్కడ మెయిన్ టెంపుల్ గర్భగుడిలో చాలా పెద్దగా శ్రీ రుద్రేశ్వర స్వామి శివలింగం ఉంటుంది. దాని ఆపోజిట్ నంది మండపంలో నంది ఉంటారు. ఈ టెంపుల్ని కట్టిన శిల్పి పేరు రామప్ప, అందుకే దీనికి ఆ పేరు. ఇది రేర్ కదా, అంటే జనరల్గా టెంపుల్లో ఉండే భగవంతుడి పేరుతో ఆ టెంపుల్ని పిలుస్తాము, కానీ ఇక్కడ ఈ టెంపుల్ని కట్టించిన రామప్ప పేరుతో ఆ టెంపుల్ని పిలుస్తారు. రామప్ప టెంపుల్ స్పెషాలిటీ ఇది. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ వచ్చేసి చాలా బాగుంది. అన్ని శిలలే, రాళ్లతో చెక్కారు. ఎన్నో వందల ఏళ్ల క్రితం ఇంత బాగా చెక్కారు. ఆ శిలలలో కృష్ణుడు మురళి పట్టుకొని డాన్సర్స్ డిఫరెంట్గా డాన్స్ చేసిన భంగిమలు, గణపతి ఇంకా డిఫరెంట్ టైప్స్లో ఏనుగులు, ఇలా రాళ్లతోనే చెక్కారు. మొత్తం టెంపుల్ అంతా కూడా ఆ శిల్పులు, నిజంగా ఆర్కిటెక్చర్స్ కళ చాలా బాగుంది. ఇక్కడ మరో స్పెషల్ ఏంటంటే నంది లింగాన్ని, అంటే గర్భగుడిలో ఉన్న లింగాన్ని స్ట్రెయిట్గా చూడక రైట్ సైడ్ ఫేస్ టర్న్ చేసి శివుడు ఆజ్ఞకై చెవి పెట్టి ఆ శివుడు ఆజ్ఞను వినాలి అన్న ఆతృతతో ఉన్నట్టుగా ఆ ఫేస్ టర్న్ చేసి చెవిని అటువైపుగా పెట్టి ఉంటారు. చాలా బాగుంది డిఫరెంట్గా నంది ఇక్కడ. అండ్ నంది యొక్క శిలని, అంటే వస్త్రాలు, అలంకారాలు వేసుకున్నట్లు చాలా మైన్యూట్గా చెక్కారు శిల్పులు. ఎంత అద్భుతంగా గొప్పగా చెక్కారు. అండ్ ఇలాంటి శిల్పకళలు మనము చూస్తున్నామంటే నిజంగా మన అదృష్టం. మనం ఇలాంటి టెంపుల్స్లో భగవంతుడితో పాటు మన పురాతన కళలు, కథలు, మనవారి క్రియేటివిటీ, ఐడియాస్, వారి పనిలో క్వాలిటీ, గొప్పతనం చూసి నిజంగా చాలా ఆశ్చర్యపోతూ మన ఆలోచనల్ని రెగ్యులర్ డైలీ లైఫ్ తోటి డైవర్ట్ చేసుకొని మన హిస్టరీ గుర్తు చేసుకుంటూ చాలా ఆనందించవచ్చు. ఇది రామప్ప టెంపుల్, శ్రీ రుద్రేశ్వర స్వామి వారి సన్నిధి. మా ట్రిప్లో నెక్స్ట్ ప్లేస్ గురించి నెక్స్ట్ వీడియో వాచ్ చేయండి. థ్యాంక్ యూ.